నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా క్లీన్నెస్ కు, హైజీన్ కు కిరాఫ్ అడ్రస్ గా నిలిచే ప్రముఖ బ్రిటిష్ బ్రాండ్ డెటాల్ చైనాలో ఒక ఊహించని వివాదంలో చిక్కుకుంది. సమాజంలో ఉన్న లింగ వివక్షను, పురుషాధిక్యతను ఎండగట్టాలనే ఉద్దేశంతో డెటాల్ సంస్థ చైనాలో రిలీజ్ చేసిన ఒక సరికొత్త డిస్ఇన్ఫెక్ట్ ప్రొడక్ట్ యాడ్ కాస్త కాంట్రవర్షియల్ గా మారి రివర్స్ కొట్టింది. మగాళ్ళు బ్యాక్టీరియా లాంటి వాళ్ళను క్లీన్ చేయడానికి డెటాల్ అంటూ ఈ యాడ్ లో చూపించిన కాన్సెప్ట్ చైనా నెటిజన్లను తీవ్ర ఆగ్రహం తెప్పించింది. డెటాల్ బ్రాండ్ ను పూర్తిగా బాయ్కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలవడంతో సదరు సంస్థ దిగొచ్చి బహిరంగ క్షమాపణలు చెప్పింది. అసలు 5 నిమిషాల ఆ మైక్రో డ్రామా యాడ్ లో ఏముంది? చైనాలో డెటాల్ పై ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తుంది? స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. బ్రిటిష్ కన్స్యూమర్ గూడ్స్ దిగ్గజం రెకిట్ యాజమాన్యంలోని డెటాల్ సంస్థకు చైనాలో ఒక పెద్ద మార్కెట్ డిజాస్టర్ ఎదురైంది. తమ మల్టీపర్పస్ డిసెక్టికేట్ లిక్విడ్ ప్రమోషన్స్ కోసం చైనాలో ఒక 5 నిమిషాల నిడివి గల మైక్రో డ్రామా తరహా అడ్వర్టైజ్మెంట్ ను డిజైన్ చేశారు. ఈ యాడ్ ప్రారంభంలో ఒక పురుష క్యారెక్టర్ తనకు కాబోయే లైఫ్ పార్ట్నర్ చాలా క్లీన్ గా ఉండాలని, ఇతర పురుషుల వల్ల అపవిత్రం కాకూడదు అంటూ మహిళలను కించపరిచేలా తీవ్రమైన పురుషాధిక్యతతో మాట్లాడతాడు. అయితే యాడ్ చివరలో ఒక ట్విస్ట్ ఇస్తూ ఆ వ్యక్తి ప్రవర్తనను, అతనికున్న మహిళా ద్వేషాన్ని తప్పుబడుతూ అతని గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్తుంది. ఇప్పటి వరకు బాగానే ఉన్న ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చిన డెటాల్ బ్రాండ్ సమాజంలోని ఇలాంటి టాక్సిక్ మనుషులు సరిగ్గా బ్యాక్టీరియా లాంటి వాళ్ళు, వీటికి డెటాల్ తోనే క్లీనింగ్ సొల్యూషన్ అంటూ ఒక విచిత్రమైన పోలికను తీసుకొచ్చింది. సమాజంలో ఉన్న జెండర్ స్టిరియోటైప్స్ ను విమర్శించడమే తమ అసలు ఉద్దేశమని డెటాల్ చెప్తున్నప్పటికీ, ఒక వ్యక్తి పవిత్రతను లేదా ఆలోచనను తమ డిస్ఇన్ఫెక్ట్ ప్రోడక్ట్ క్లీన్ చేసే సామర్థ్యంతో పోల్చడంపై చైనా నెటిజన్లను తీవ్రంగా గాయపరిచింది. ఈ యాడ్ మహిళలను ఒక వస్తువులా చూపిస్తోందంటూ చైనా ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వైపోలో నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇంత ఘోరమైన, దారుణమైన యాడ్ నేను ఇప్పటి వరకు చూడలేదు. ఇది నన్ను స్పీచ్లెస్ గా మార్చేసింది అని ఒక యూజర్ కామెంట్ చేయగా, అసలు ఈ కంపెనీ సీనియర్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? మార్కెట్లో చాలా బ్రాండ్లు ఉన్నాయి. ఇకపై నేను జీవితంలో డెటాల్ వాడను అంటూ నెటిజన్లు బాయ్కాట్ డెటాల్ ట్రెండ్స్ మొదలుపెట్టారు. డిజిటల్ చైనా విశ్లేషకులు కూడా ఈ యాడ్పై స్పందిస్తూ, శుభ్రత చుట్టూ వ్యాపారం చేసే ఒక గ్లోబల్ బ్రాండ్ తమ మెసేజ్ ను ఇంత వరస్ట్ గా ప్రజెంట్ చేసి పెద్ద మెస్ క్రియేట్ చేసుకుందని విమర్శించారు. చైనా వ్యాప్తంగా ఉధృతమైన నిరసనలు, బాయ్కాట్ పిలుపులు రావడంతో డెటాల్ ఆ వివాదాస్పద యాడ్ ను సోషల్ మీడియా నుంచి తక్షణమే తొలగించింది. అనంతరం ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, ఈ యాడ్ చాలా మందిని, ముఖ్యంగా మహిళలను తీవ్రంగా నొప్పించిందని మేము గుర్తిస్తున్నాము. ఈ కంటెంట్ ను క్రియేట్ చేయడంలో, రివ్యూ చేయడంలో జరిగిన నిర్లక్ష్యాన్ని పూర్తి బాధ్యత వహిస్తూ క్షమాపణలు చెప్తున్నాము అని పేర్కొంది. కుటుంబాల ఆరోగ్యాన్ని రక్షించడమే తమ ముఖ్య ఉద్దేశమని, అయితే ప్రతి వ్యక్తి గౌరవాన్ని, సమానత్వ హక్కును కాపాడడం కూడా అంతే ముఖ్యమని తాము నమ్ముతున్నట్లు డెటాల్ వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కంటెంట్ మోడరేషన్ ప్రాసెస్ మొత్తాన్ని రీవెరిఫై చేస్తామని ప్రామిస్ చేసింది. అయితే డెటాల్ చైనాలో ఇలాంటి వివాదంలో చిక్కుకోవటం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది కూడా ఒక యాడ్ లో పెళ్లికి ముందే ఆ వధువును వెనక్కి పంపించేశారు. ఎందుకంటే ఆమె క్లీన్ గా లేదు అనే వివాదాస్పద డైలాగ్ ను వాడి తీవ్రమైన చులకన భావాన్ని ప్రదర్శించింది. ఆ పాత వివాదం మరవక ముందే ఇప్పుడు మళ్ళీ జెండర్ ఈక్వాలిటీ పేరుతో మొగాలను బ్యాక్టీరియాతో పోలుస్తూ చేసిన ఈ కొత్త ప్రయోగం డెటాల్ బ్రాండ్ ఇమేజ్ ను చైనా మార్కెట్ లో తీవ్రంగా దెబ్బతీసింది.